సో ఇప్పుడు మనతో టైలర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టైలర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్ పిల్లలకి సంబంధించిన స్కూల్ డ్రెస్సెస్ ఏవైతుందో సో అవన్నీ కుట్టడం జరిగింది. సో దానికి 10 నెలల నుంచి పెండింగ్ డబ్బులు ఏవైతున్నాయి అవి ఇప్పటివరకు రాలే. కానీ గత ప్రభుత్వం హయాంలో సో ఆ డబ్బులు వచ్చేసినాయి, రిలీజ్ చేసినాం అన్నట్టు పేపర్ ప్రకటనలు కూడా వచ్చినాయి. కానీ వాళ్ళు చెక్ చేసుకుని అవి ఏం రాలేవు. సో వాళ్ళకి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే మీదే ఫస్ట్ చేస్తామంటారు. కానీ ఇప్పటివరకు 10 నెలలు అయింది మేము పని చేసి కూడా. సో ఇప్పటివరకు కూడా ఎలాంటి డబ్బులు కానీ అలాంటివి ఏం రాలేవని చెప్పేసి అండ్ దానికి సంబంధించిన ప్రజావాణిలో ఇక్కడ వచ్చి ప్రజావాణికి దానికి సంబంధించి అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినామన్నా. మొత్తము మన తెలంగాణలో 33 జిల్లాలల్లో 2 లక్షల మంది టైలరింగ్ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం మేము. అయితే ఈ 2 లక్షల మంది కూడా పేద మధ్యతరగతి వాళ్ళము. ఏదో ఈ దాని మీద ఇప్పుడు తెలంగాణలో ఏ జాబులు లేవు కాబట్టి ఇదే ఒక వృత్తిలాగా మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఇది కాంట్రాక్ట్ లాగా స్కూళ్ళ వైజ్గా తీసుకెళ్ళి కుట్టి ఒక 3 నెలల్లో మేము అప్పచెప్తాం. అప్పచెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు విద్యాశాఖ నుంచి డబ్బులు రాలేవు. మేము చిన్న స్థాయిలో ఇప్పుడు 1,00,000 రూపాయలకి 6 రూపాయల ఇంట్రెస్ట్ కడుతున్నాం, అంటే నెలకు 6,000 ఇంట్రెస్ట్ కడుతున్నాం. మేము అంత పేదవాళ్ళము. ఒక 2-3 లక్షలు చేసినామంటే మళ్ళీ వడ్డీ తేవాల్సి వస్తుంది. కుట్టే వాళ్ళు ఎవరు ఆగరు, వాళ్ళకి తెచ్చి ఇచ్చేసినాం మేము. ఇప్పుడు మేమేందంటే ఆ టైలరింగ్ మిషన్లు అమ్ముకొని రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన ప్రజా దర్బారు ఇంతకుముందు అయితే మన అలవ్ లేదు. మన రేవంత్ అన్న సీఎం అయింది కాబట్టి మేము దర్జాగా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం. నేను రేవంత్ అన్నకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మేము 33 జిల్లాలల్లో 2 లక్షల మంది ఉన్నాం. మొన్న 40 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి విద్యాశాఖకు. మేము పోయి నిన్న మా దేవసేన మేడం అడిగితే ఏం చెప్తుంది, అక్కడ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకి సంక్రాంతి వరకు 3 నెలల జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చారు. మరి మేము ఏ జీతం లేని మేమేంది, మాకెవరిస్తారు? మేమే జీతాలు లాగా వడ్డీలు కడుతున్నాం. మా ఇంట్లో సంపాదించినవి మేము ఇంకా చేసిన కష్టం మొత్తం ఇలా ఇచ్చేసినాము. మరి మాకెవరిస్తారు? మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం, అన్న ఇంతకుముందు ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం తొందరగా ప్రజా దర్బార్కి వస్తే సమస్యలు తీరుతున్నాయని మాకు కూడా తెలుసు. నెల రోజుల కిందట లెటర్ ఇచ్చిపోయినాం. లెటర్ ఇచ్చిపోతే మెసేజ్ వచ్చింది కానీ ఏ రిప్లై రాలేదు. ఇప్పుడు రేవంత్ అన్న దృష్టికి డైరెక్ట్ మేము పోవాలి. దానికోసమని డైరెక్ట్ అందరం ఇప్పుడు 33 జిల్లాల నుంచి మెయిన్ వాళ్ళము 300 మంది వచ్చినాం. 2 లక్షల మందిని ఇప్పుడు పార్టీ తరఫున మేము నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈ పార్టీ మీద నమ్మకంతో ఉన్నాం. అన్న నువ్వు ఈ 2 లక్షల మందిని రోడ్డు మీద పడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా, కొంతమంది బీపీలు షుగర్లు అయ్యి పేషెంట్లు అవుతుర్రు అన్న, మిత్తిలు కట్టలేక ఇమీడియట్గా మాకు 24 కోట్ల రూపాయలు అన్న మీకు ఎంత కాదు తలుచుకుంటే విద్యాశాఖ కూడా అన్న దగ్గరనే ఉంది. ఇప్పుడు అది విద్యాశాఖ ఎవరికి లేదు కాబట్టి ఒక నిమిషం కాదు అన్న తలుచుకుంటే. అన్న ఈ 2 లక్షల మంది జీవితాలు నీ చేతులు ఉన్నాయి, మీకు దండం చేస్తున్నా నేను. ఎందుకంటే మన ప్రభుత్వం తరపున అందరు సానుకూలంగా ఉన్నాం. ఈ 2 లక్షల మంది వచ్చేటివి కూడా మేము వచ్చే ఎలక్షన్లలో కూడా మేము అందరం మీకు రుణపడి ఉంటాం. మాకు ఇమీడియట్గా ఈ బిల్లులు పాస్ చేసి మమ్మల్ని రోడ్లో పడకుండా మా భవిష్యత్తు మీ చేతులు ఉందన్న, తొందరగా మాకు బిల్లు శాంక్షన్ చేస్తారని కొండంత ఆశతో వచ్చినామన్నా. ఇక మీ చేతులు ఉన్నాం మేము. మీరందరూ ఎవరో ఒకరు హామీ ఇచ్చేదాకా ఇడికేం జరిగే ప్రసక్తి లేదు, రాత్రి అయినా రేపైనా మాకు ఈ సమస్య తీరాలి. ఈ సమస్య తీరాక మేము మీరే ఇక మమ్మల్ని చంపుతారా కొడతారా ఏం చేసినా మేము ఇన్నే పడిచేస్తాం మీరు హామీ ఇచ్చేదాకా. ఇది మీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా. 33 జిల్లాలలో 2 లక్షల మంది జీవితాలు. ఆ పిల్లలకు స్కూల్ పిల్లలకేమో బట్టలు కొట్టి స్కూళ్ళకి పంపించి మా పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇళ్ళలో కూర్చొని పెట్టుకున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి అన్న. 24 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మమ్మల్ని బయట వేయరు. ఇదే నేను విన్నవించుకుంటున్నాను రేవంత్ అన్నకి. నీ ఫోటోకు పాలాభిషేకం చేసి మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మన ప్రభుత్వం అన్న, మన ప్రజాపాలన మన ప్రభుత్వం కాబట్టి మనకు మంచి జరుగుతుంది అని విజ్ఞప్తి చేస్తున్నాం.